పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ కూలీలు ఆందోళనకు దిగారు. పనికి హాజరు కాని వారిని హాజరు పట్టికలో వేస్తూ తమను శ్రమదోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ఇదెక్కడి అన్యాయం అని అడిగినా పట్టించుకునే నాదుడే లేడని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరగాల్సిందేనంటూ కూలీలు రోడ్డెక్కారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చంద్రనాడ గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయని గ్రామస్తులు, ఉపాధి కూలీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ప్రతిరోజు పనులు జరుగుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులకు భిన్నంగా హాజరు పట్టికలు నమోదు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని ఉపాధి కూలీల పనుల ప్రదేశంలోనే నిరసనకు దిగారు. బాధ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. చంద్రనాడ గ్రామంలో ఉపాధి హామీ పనులకు సంబంధించి కొంతమంది వ్యక్తులు అసలు పనులకు హాజరు కాకపోయినా వారి పేర్లతో హాజరు నమోదు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 6 వ్యక్తులు పనికి రాకపోయినా వారి పేర్లతో హాజరు పట్టికలు నమోదు చేసినట్లు కూలీలు చెబుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఉపాధి కూలీలు వెంటనే సంబంధిత బాధ్యులను నిలదీశారు. పనులు చేయని వారికి హాజరు నమోదు చేసి వేతనాలు ఎలా చెల్లిస్తున్నారు అంటూ ప్రశ్నించారు. నియోజకవర్గం నక్కపల్లి మండలం చందనాడ పంచాయతీ నుండి మాట్లాడుతున్నాం. ఇవాళ ఉపాధి పని దగ్గర మాకు కంప్లైంట్ వచ్చిందండి. మనిషికి ఒకలాగా చూస్తున్నా, నచ్చిన వాళ్ళు ఏమో కూర్చోబెట్టుకుంటున్నారు. నేనే చూసేదాన్ని, నేను పనిలో వచ్చేటప్పుడు కూడాను నచ్చిన వాళ్ళు ఏమో పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడించుకుండేది, నచ్చలేని వాళ్ళు ఏమో చేసి వాళ్ళది ఇంకా పని చేయించేది. నచ్చిన వాళ్ళు ఏమో పంపించేస్తారు, ఫోటో తీసి ఒక 5 నిమిషాలు నుంచోండమ్మా మీ తాత వెళ్ళిపోండి అంటారు. నచ్చిన వాళ్ళతో అయితే ఒకలా, ప్రభుత్వం అన్నాక అందరికీ ఒకలాగే, ఇది అందరిది పని. నచ్చిన ప్రభుత్వం ఉన్నవాడికి ఒకలాగా పని, లేనివాడికి ఒకలాగా కాదు, ఇది అందరిది పని. అందరికీ ఒకలాగే డబ్బులు పడతాయి కదా. పని చేసినోడికి అదే డబ్బులు, పని చేయలేనివాడికి కూడా ఇక్కడ అదే డబ్బులు పడుతున్నాయి. అంటే పని చేసినోడు ఇక్కడ ఏమైనా మీకు ఏమైనా వేరేగా కనబడుతున్నారా? అలాగే ఇన్ఛార్జీలు వేశారు, ఇక్కడ ఇన్ఛార్జీలని రానివ్వట్లేదు. మేట్లని గత ప్రభుత్వంలో మేము మేట్ల కింద ఉండడానికి కూడా మేము డిసైడ్ చేసాం ముగ్గురిని. దీంతో ఉపాధి పనుల ప్రదేశంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కూలీలు బాధ్యులను వివరణ కోరక సరైన సమాధానాలు రాలేదని గ్రామస్తులు పేర్కొన్నారు. తమ గ్రామంలో చాలా కాలంగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని గ్రామస్తులు ఆరోపించారు. వాస్తవంగా పనిచేయని వ్యక్తుల పేరుతో హాజరు నమోదు చేసి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు. ఇక్కడ పని చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సుమారుగా ఒక 6 నుంచి 8 మంది వచ్చిన వెంటనే మనకి పనికార పథకం అనగానే ఏ టైంకి వచ్చినా ఆ టైం నుంచి 4 గంటలు పని చేయాలి. అయితే చందనాడులో జరిగే తాలూకా పనితీరు ఎలా ఉందంటే, వచ్చిన వెంటనే ఫోటో తీయించి ఆవిడికి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళని పంపించే ఏర్పాటు చేస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అంతేకాకుండా హాజరు నమోదు చేసిన వారిలో కొందరు గ్రామంలో ఉపాధి పనులకు హాజరు కాకుండా ఇతర పరిశ్రమలో పనిచేస్తున్నారని కూడా కూలీలు వెల్లడించారు. అలాంటి వ్యక్తులు రోజంతా వేరే చోట పనిచేస్తున్నప్పటికీ ఉపాధి హామీ పనులకు వచ్చినట్లుగా రికార్డులు చూపిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల నిజంగా కష్టపడి పనిచేసే కూలీలకు అన్యాయం జరుగుతుందని వారు వాపోయారు. అంతేకాదు పనులకు రాని వారి పేర్లతో నమోదు చేస్తున్న పరిభారాన్ని కూడా తమపైనే మోపుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము అదనపు శ్రమ చేయాల్సి వస్తోందని, దానికి తగిన గుర్తింపు లభించడం లేదని పేర్కొన్నారు. గ్రామంలో జరుగుతున్న ఈ అవకతవకలపై ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా నక్కపల్లి మండల స్థాయి ఉపాధి హామీ అధికారికి అనేకసార్లు సమస్య వివరించినా స్పందన లేదని తెలిపారు. ప్రతి ఫిర్యాదును నిర్లక్ష్యం చేస్తున్నారని, విచారణ చేపట్టకపోవడంతో అవకతవకలు మరింత పెరిగిపోయాయని వారు పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.